నాగర్ కర్నూలు నగారాతో టీడీపీ గుండెల్లో గుబులు రేపిన నాగం జనార్దన్ రెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందా? నాగర్ కర్నూలు సభలో టీడీపీని చంద్రబాబును టార్గెట్ చేసుకుని నాగం ప్రసంగించినా అధిష్టానం ఎందుకు కిమ్మనకుండా ఉంటోంది? ప్రస్తుతం టీడీపీ వర్గాలు ఇదే చర్చ. తెలంగాణ సెంటిమెంటే నాగంకు శ్రీరామ రక్షగా మారిందా, లేక పార్టీలో తిరుగుబాటు వస్తుందని అధినేత జంకుతున్నారా? నాగర్ కర్నూలు నగారాతో టీడీపీలో నాగం ఆగమాగం చేశారు. నాగం జనార్దన్ రెడ్డి నిర్వహిస్తున్న సభకు తెలంగాణ ఎమ్మెల్యేలు వెళ్లకుండా టీడీపీ అధినేత ఎంత కట్టడి చేసినా 6 ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. వీళ్లలో అధినేత నుంచి 3కి అనుమతి రాగా మిగతా 3 ఎవరిని ఖాతరు చేయకుండా నాగం సభకు వెళ్లారు. అధినేతతో అమీతుమీ తేల్చుకునేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు నాగం పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ నగారాలో అధినేతను, పార్టీని, పార్టీలోని ప్రత్యర్థులను ఉద్దేశించి పరోక్షంగా ఘాటైన కామెంట్స్ చేశారు నాగం. కేంద్రం ఒకవేళ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం ఇట్లా అనుకూలంగా తెలంగాణకు ఉద్యమించకపోతే మీ దగ్గరకు వస్తా, మీ ఆమోదం పొంది నేరుగా మీ ఆశీస్సులతోటి స్పీకర్ దగ్గరికి వెళ్లి రాజీనామా పడేసి మీతో మమేకమైపోయి ఉద్యమం చేస్తాం. పార్టీ జెండా పక్కన పెట్టి సభ పెట్టడమే కాకుండా అధిష్టానాన్ని ధిక్కరించడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ల నుంచి అధినేతపై గట్టిగా ఒత్తిడి వచ్చింది. అయితే తెల్లారేసరికల్లా సీన్ మారిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు నాగంకు సపోర్ట్ చేస్తూనే నగారా నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా తెలంగాణ రావడానికి దోహదపడే కార్యక్రమం తీసుకునే దాన్ని ప్రతిదీ మొదటి నుండి మేము సమర్థిస్తున్నాం. వీలైనప్పుడు కూడా మేము మా భాగస్వామ్యం కూడా దాంట్లో ఉంటుంది. అందునుంచి నాగం జనార్దన్ రెడ్డి గారు తన కాన్స్టిట్యున్సీలో మరి ప్రజల యొక్క మనోభావాలు ప్రతిబింబించే విధంగా మొత్తము నా కాన్స్టిట్యున్సీ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని చెప్పి కేంద్రం దృష్టి తీసుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవాలని ఒక ఆలోచనతో చేపట్టాడు. దాంట్లో తప్పేంటని చెప్పి నేను అడుగుతున్నాను. నాగంపై వేటు వేయాల్సిందేనని ఖరాఖండిగా చెప్పిన వాళ్లు కూడా కొంచెం మెత్తబడ్డారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఈ సభ సక్సెస్ కావడంతో ఇప్పుడు నాగంపై చర్యలు తీసుకుంటే అపప్రదను మూటగట్టుకోవాల్సి వస్తుందనే భయంతో పార్టీ సీనియర్లు, అధినేత వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ టీడీపీ నేతల సమావేశాన్ని కూడా వాయిదా వేసుకున్నారు చంద్రబాబు. ఇక ఇదే సమయంలో మొదటి నుంచి నాగం తీరును తప్పుపడుతున్న మోత్కుపల్లి నరసింహులు మాత్రం జోరు తగ్గించలేదు. నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా 38 మంది శాసనసభ్యులకు నాయకత్వం వహించారు. ఈయన సొంతంగా ఆలోచన చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా అది మంచిది కాదు. నాయకత్వం అనేది ఎవరినో బలి చేసి తన ముందుకు సాగాలనే దానికంటే సమిష్టిగా అందరం కలిసి చేస్తేనే సాధ్యమవుతుంది. మనమందరం సమిష్టిగా ఉంటే కూడా సాధ్యం కాదు. అన్ని పార్టీలను కలిసి తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి సమిష్టిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది తప్ప ఏ ఒక్కరిలో చేస్తే అయ్యేది కాదు, ఒక పార్టీ చేస్తే కూడా అయ్యేది కాదు ఇది. కాబట్టి ఇవాళ ఉద్యమ స్ఫూర్తితోని ఉద్యమంలో మనం కూడా భాగస్వాములమై మరి సాధించుకునే దిశగా మనం ప్రయాణం చేయాలి తప్ప ఒకరినొకరం విత్ ఇన్ ది పార్టీలోనే విమర్శించుకోవడం అది మంచి పద్ధతి కాదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నాగంపై చర్యలు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఈ సమయంలో నాగంపై చర్యలు తీసుకుంటే అది ఆయనకు మరింత మైలేజ్ తో పాటు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి టైం చూసి దెబ్బ కొట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.